ఉండాలి కదా. కొంచెం నిక్కడి అన్నా వైన్ షాపులు అలాగే 10 బార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి మొత్తం సరఫరా కోసం ఈరోజు ఈ జిల్లాలో కొత్తగా ఈ దుకాణం ప్రారంభించుకుంటున్నాం. గౌరవ మంత్రివర్యులు కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. శాఖ మంత్రి గారికి స్థానిక శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇక్కడ హాజరైన ప్రజలందరికీ నమస్కారం. గౌరవ వైసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ సత్యసాయి జిల్లాలో కొత్త IMFL డిపోల నుంచి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మీ అందరూ తెలిసినట్టుగా రాష్ట్రంలో ఇప్పటివరకు 29 గోడౌన్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో 30 IMFL గోడౌన్లు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో ఈరోజు IMFL డిపోని ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు సబితమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంటే కాకుండా మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ భారం అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ సెంటర్గా ఉంటుందని ఇక్కడ ఈ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సొంత ఆదాయానికి మద్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్త పాలసీ కూడా తీసుకొచ్చి దాని ద్వారా సక్రమంగా నాణ్యమైనటువంటి మద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చే కాకుండా సరసమైనటువంటి ధరలకు కూడా వాటిని అందించడానికి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే అన్ని బ్రాండ్స్ని కూడా ఇక్కడ అవైలబిలిటీలో పెడుతున్నాం. దాదాపు 3000 బ్రాండ్స్ని మరి టెండర్ కమిటీ ద్వారా ఆహ్వానించాలని రావడం జరిగింది. అలాగే గతంలో బీర్ అనేది లేకుండా చేశారు. ఇవాళ బీర్ కూడా దాదాపు 20 కొత్త బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తాయి. పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ చేయటం వల్ల ముఖ్యంగా ఈ బోర్డర్ జిల్లాలో సత్యసాయి జిల్లా, అనంతపురం పరిసర ప్రాంతాల జిల్లాల నుంచి చాలా ఏదైతే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గతంలో వచ్చిన దాన్ని కంట్రోల్ చేయగలిగాం. దానివల్ల 30 to 40% ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. అలాగే ప్రజలకి ఆరోగ్యం కూడా మరి కొంత కాపాడగలుగుతుంది. మరి ఈ రకంగా డిపార్ట్మెంట్లో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వంకి ద్వారా ప్రజలకు అందించే కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ప్రజల ఆరోగ్యం కూడా చూడాలి. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రెక్టిఫైడ్ స్పిరిట్ వల్ల కొంత ఆరోగ్యాన్ని కూడా ఉంటుంది. వాళ్ళు ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ని మనం ఈఎన్ఏ వల్ల క్వాలిటీ వస్తుంది. అక్కడ ఆ టెట్రా ప్యాక్స్ వల్ల కొంత డ్యామేజ్ అయ్యేదానికి ఉందంటున్నారు. దాన్ని ఒకసారి పరిశీలన చేసి తప్పకుండా అలాంటి అవకాశం ఉన్నది. దాన్ని బట్టి కూడా ఉచిత ఇసుక ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గతంలో 2014-19లో ఉచిత శాండ్ పాలసీని అమలు చేస్తే ఆ రోజున కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ శాండ్ అంతా కూడా టైట్ చేసి ఎక్కడా కూడా అందుబాటు లేకుండా చేసి అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆకలి చావులు జరిగినటువంటి పరిస్థితి చూశారు. అలాగే ఆ రోజున రేట్లు విపరీతంగా పెంచేసి దోపిడీ చేసినటువంటి విధానాన్ని చూసాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే, ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పూర్తిగా అన్ని చోట్ల కూడా శాండ్ అవైలబిలిటీ చేసాం. కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేసాం. దానివల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. అదే కాదు, గతంలో గనుల శాఖ ద్వారా మరి భయపెట్టి బెదిరించి అనేక మైనింగ్ని వాళ్ళు హస్తగతం చేసుకుని మైన్ ఓనర్స్ మీద తప్పుడు కేసులు పెట్టి ఫైన్లు వేసి
మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం. అన్నీ కూడా రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఆల్టర్నేట్గా ఈ మైనింగ్లో వాల్యూ ఎడిషన్ కూడా చేసి దాని ద్వారా ఇవాళ క్వాడ్జ్ కానీ ఇవాళ చాలా విలువైనటువంటి క్వాడ్జ్ ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా గ్రానైట్కి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి ఉదయం కూడా కొంతమంది మరి తాడిపత్రికి సంబంధించినటువంటి మైన్ ఓనర్స్ రావడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే రాయల్టీ కడుతున్నటువంటి దాన్ని మరి ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి క్వాలిటీతో కలిపి ఇస్తున్న వల్ల మేము నష్టపోతున్నాం. దాన్ని కూడా పరిశీలన చేయడానికి ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ కోట్ల రూపాయల విలువ ఈ భూములకు వచ్చినాయి అంటే కియా మోటార్స్ రావడం వల్ల. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కంలో టాప్ పొజిషన్లో విశాఖపట్నం ఉంది. ఇవాళ టాప్ 5లో అనంతపురం కూడా వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి మిషన్ అనంతపురం అని చెప్పొచ్చు. కియా మోటార్స్ కానీ, అలాగే ముఖ్యంగా హార్టికల్చర్, గొల్లపల్లి రిజర్వాయర్ కానీ హార్టికల్చర్ ఇవాళ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మరి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈస్ట్ వెస్ట్ రైస్లో ఉండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉండేది. అలాంటిది ఇవాళ వాటిని అన్నిటి కూడా దాటుకుంటూ అనంతపురం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి హార్టికల్చర్, అదేవిధంగా ఇవాళ సోలార్ కానీ విండ్ కానీ అనంతపురంలో మరి డ్రిప్ పెట్టి ఏదైతే ఇవాళ హార్టికల్చర్ డెవలప్మెంట్ కానీ ఎక్స్పోర్ట్ అవుతాం, చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతాం. తప్పకుండా డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో అనంతపురం ముఖ్య చిత్రమే మారిపోతా ఉంది. ఈ జిల్లా ఒక సత్యసాయి అనంతపురం మారిపోతాం. ఒకసారి మైన్ ఓనర్స్తో కానీ అక్కడ ఉన్నటువంటి మిషన్ ఓనర్స్తో కూడా ఒక అవగాహన సదస్సులు పెట్టుకుంటూ వాళ్ళు కూడా చైతన్యపరుస్తూ ఈ రాష్ట్రంలో మైనింగ్ ద్వారా ఆల్టర్నేట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. గతంలో దీన్ని దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దాని మీద కూడా ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా జరిగినటువంటి అవినీతి మీద సిఐడి చాలా వరకు ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు సిట్ కూడా వేశారు. ఇవన్నీ బయటకు వస్తే దీంట్లో పెద్ద తరకాయలే ఉన్నాయి. ఖచ్చితంగా ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టే సమస్య, ఇంటి వాళ్ళని వదలకూడదు. ఇవాళ పట్టగట్టి తిరుగుతున్నాడంటే ఇప్పుడు ఆయన అన్నాడు బట్టలు ఉడదీసా నువ్వు పట్టగట్టి తిరుగుతున్నావు అంటే దానికి కారణం పోలీసులు ఆ విషయం తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి ఆ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. ఇవాళ నిజంగా ఒక్క అడుగు కూడా బయటకు వెళ్ళేవాడు కాదు అన్నాడు మేడం గారు చెప్పినట్టు. పోలీసే లేకపోతే ఒక అడుగు ముందుకు వేయగలరు. ఇవాళ పోలీసులు అడ్డం పెట్టుకుని గతంలో మీరు చేసినటువంటి కార్యక్రమం మాకు తెలియదు, మమ్మల్ని అరెస్ట్ చేయలేదా, తప్పుడు కేసులు పెట్టి నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు, అచ్చెన్నాయుడు గారిని పెట్టారు, చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పెట్టినటువంటి విషయాన్ని మరి లేదా అన్నీ కూడా చాలామంది మీద మీ మీద కూడా పెట్టారు, మీ మీద కూడా అందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇవాళ పోలీసుల గురించి మాట్లాడిన దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతుంది. మరి ఎవరైతే మొన్న మంత్రిగా పనిచేసినటువంటి కార్బూర్ నాగేశ్వరరావు ఆయన కార్యకర్తల సమావేశంలో ఏ ఒక్కరిని వదలం, గుంటూరు జిల్లాకి ఆ పక్క అంతానేమో ఇళ్లలోంచి రానికుండా వాళ్ళని కొడతాం, గుంటూరు జిల్లా నుంచి యువతలో తలకాయలు లేకుండా చేస్తామని మాట్లాడుతుంటే ఏం చేయాలి వీళ్ళని? వాళ్ళు నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలకి మేము ఒక్క చిటికేస్తే చాలు, ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేదు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్ళాలి. ఎవరైతే గతంలో విచ్చలవిడిగా పనిచేసారో మా పార్టీ కార్యాలయాలు పాల్గొట్టారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి, ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. అదేవిధంగా మాచర్లలో మా నాయకులు వెళ్తే మా నాయకులు కార్లు పగలగొట్టినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ చేశారు. ఏం చెప్పాలి దానికి సమాధానం? అసెంబ్లీలో బండబూతులు తిడతా ఉంటే వికటాటాసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ అతని మానసిక పరిస్థితి ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. అలాంటి వ్యక్తులు భయాందోళన సృష్టించి రాష్ట్రాన్ని ఇవాళ భ్రష్టు పట్టించడానికి, ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రానికి ఎవరు రాకూడదు, పెట్టుబడి రాకూడదు అని చెప్పి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి
ఇవాళ ముందుకు తీసుకెళ్ళాలి విజన్ 2047 ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. వినూత్నమైనటువంటి ఆలోచనతో బనకచెర్ల, పోలవరం బనకచెర్ల ఏదైతే ఇవాళ కాలం ఉందో దానివల్ల ఎంత సస్యశ్యామలం, రాయలసీమ మొత్తం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి వ్యవసాయాన్ని పెరగడానికి దానివల్ల గ్రోత్ రావడానికి ఉంటుంది. ఇదే కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా ముఖ్యమంత్రి గారు జీడిపిని క్యాలిక్యులేట్ చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ను కూడా క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఎలా పెంచాలనే ఆలోచనతో వెళ్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఎక్కడికి తప్పించుకోలేదు. నోటీసులు ఇస్తారు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో తీసుకుంటారు, వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు తీసుకుని మొత్తం ఎవరెవరు దీన్ని అనుకున్నారో, ఎందుకంటే స్వయంగా విజయసాయి రెడ్డి గారు చెప్పారు, దీంట్లో రాజకేశ్ రెడ్డి అనే అతను దీంట్లో పాత్ర వహించాడు, కేసుకి ఇంతని అమౌంట్ వసూలు చేశారు, ఆ వసూలు చేసింది సుప్రీంకి ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఆ సుప్రీంకి వెళ్ళిందని చెప్పి స్వయంగా ఆయన మొన్న కూడా మరి పార్లమెంట్ సభ్యులు మన కృష్ణదేవరాయలు గారు కూడా ఢిల్లీ పార్లమెంట్లో మాట్లాడటం కూడా జరిగింది. ఢిల్లీ స్కామ్కి మించిన స్కామ్ జరిగింది అనేది కూడా తెలిసినటువంటి జగమెరిగినటువంటి సత్యం. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇక్కడ 1,00,000 కోట్లు దగ్గర 99,000 కోట్ల రూపాయల ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ కూడా జరుగుతుంది. అలాంటిది క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు. మన సాక్షిలో కూడా వాళ్ళు వేశారు 52% ఇవాళ డిజిటల్ పేమెంట్స్ అవుతుంది. ఎందుకని ఆ రోజున మరి వైన్ షాపులో డిజిటల్ పేమెంట్స్ చేయలేదు? ఇవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరు కూడా తప్పించుకోలేరు. మొత్తం కూడా బయటకు వస్తారు. విచారణ జరుగుతుంది. సిట్ కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టారు. స్వయానా మన ఎక్సైజ్ మంత్రి గారు వచ్చి ఈరోజు IMFL అంటే ఇక్కడ డిపో ఓపెన్ చేయడం నిజంగా మేము పిలవగానే ఈ ప్రాంతానికి అవసరం, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్తో ఇబ్బంది పడుతున్నారు సార్, అక్కడ అనంతపురం జిల్లాకి వెళ్ళి రావాలి, మా జిల్లాకు ప్రత్యేకంగా కావాలి అని అడగగానే దాన్ని దగ్గరుండి పరిశీలించి మరి డిపార్ట్మెంట్ కూడా ఇందుకు సహకరించారు. అందుకు స్వయానా ఈరోజు మరి ఎక్సైజ్ మంత్రి గారు సహచర మంత్రి రవీంద్ర గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో 1924లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తానని మద్యాన్ని ఏరులుగా పారించి కల్తీ మంది అమ్మి ధనార్జన చేసుకున్నాడు, దాచుకున్నాడే తప్ప ప్రభుత్వానికి ప్రజలకి ఆదాయం వచ్చిన విషయం లేదనే విషయం కూడా తెలుసు. దాన్ని కూడా వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చారనే విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ఆ కల్తీ మందుల వల్ల, జగన్ బ్రాండ్ల వల్ల అనారోగ్యం పాలు కావడం, అంతేకాకుండా మేము అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పి అమ్మఒడి 13,000 ఇచ్చి నాన్నపుట్టి నుంచి 36,000 రూపాయలు లాక్కోవడం, దాచుకోవడమే జరిగింది. మేము ఎన్నికల సమయంలో అయితే ఏమైతే చెప్పామో నాణ్యతమైన మందు అది కూడా 99 రూపాయలకే ఇస్తామని చెప్పాం. 99 రూపాయలకే మేము మందు అందజేస్తున్నాం. అది కూడా నాణ్యతమైన మందు ఇస్తున్నాం. అదే కాకుండా నాటు సారా కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మందును కూడా బంద్ చేసి ఈరోజు నాణ్యతమైన మందు ప్రజలకు అందజేస్తున్నాం. అందు నుంచి వచ్చిన సంపద ప్రజల కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఇది ఏర్పాటు చేయడం వల్ల కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది, వాళ్ళు కమర్షియల్గా కూడా బాగుంటుందన్న ఉద్దేశంతోనే మరి ఎక్సైజ్ మంత్రి వర్యులు దీన్ని శాంక్షన్ చేశారు. అంతేకాకుండా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకు వచ్చారు, రాప్తాడు నియోజకవర్గానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి రాలేదు, రెచ్చగొట్టడానికి వచ్చారే తప్ప పరామర్శించడానికి అలా కాదు. తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ ని హాస్పిటల్లోకి ఎలా పోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు. జనాభాతో జై జగన్ హాస్పిటల్ ICUలో ఉన్న పేషెంట్లను ఎలా మాట్లాడాలో తెలియదు, చనిపోయిన కుటుంబాన్ని ఎలా పరామర్శించాలో తెలియదు. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసేది ఒకటే, ఈ రోజు మా జిల్లా నుంచి దాటిపోయినావు అంటే అది పోలీసుల వలనే పోయావన్న విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకో. జగన్మోహన్ రెడ్డి, నువ్వు క్షమాపణ చెప్పాలి. గతంలో 5 ఏళ్లు నువ్వు పోలీసులు అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద కత్తి పెట్టి వాళ్ళతో బెదిరించి పనులు చేశావు. ఈ రోజు వాళ్ళు నీతి నిజాయితీగా వాళ్ళ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మరొకసారి చెప్తున్నా, నువ్వు లోటస్ పాండ్ నుంచి విజయవాడకు రావాలన్నా, మా జిల్లా నుంచి బయటికి పోయినావన్నా పోలీసుల రక్షణతోనే పోయావన్న విషయాన్ని తెచ్చుకో. నువ్వు ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు నువ్వు సారీ చెప్పాలన్న విషయం కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా.